ప్రభుత్వ ఉపాధ్యాయులకి మనం 50,000 నుంచి 80,000 రూపాయలు ఇచ్చి పిల్లలకి పాఠాలు చెప్పమని మనం పంపిస్తున్నాం. వీళ్ళ పిల్లల్ని ఆదిత్య, నారాయణ, చైతన్య, భాష్యం ఇలాగా ప్రైవేట్ స్కూల్కి పంపించేసి అక్కడ 5,000, 8,000 వీళ్ళ పిల్లల్ని అక్కడ దింపించి పాఠాలు చెప్పించేస్తున్నారు. గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో ప్రధానంగా ఈ ప్రైవేటు ఉపాధ్యాయులది ఈ దేశ విద్యార్థుల నిర్మాణంలో కీలక పాత్ర మీరు గమనించట్లేదు. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులది ఈ 25 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. 2000 కాడి నుంచి అప్పటికి ప్రైవేట్ స్కూల్ ఆవా మొదలైంది. వీళ్ళ చెప్పరని కూడా తెలిసిపోయింది. ఎవరు కూడా ఎక్కడైనా కూడా సామాన్యులు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ఇంట్లో ఎంతమంది చదివితే అంతమంది, లేకపోతే 2, 3 ఇస్తామని అన్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వ బడులు బలోపేతం చేయండి, ఈ ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకండి అని అంటున్నారు. ఎందుకండి అసలు దేశంలో 20 సంవత్సరాల నుంచి విద్యార్థులను తీర్చిదిద్దింది వీళ్ళే. ఈ 5,000కి 8,000కి చేసి ఉపాధ్యాయులే. వాళ్ళకి ఏమైనా ఉంటే టాలెంట్ ఉంటే కొద్దిగా ఎక్కువ వచ్చేమో కానీ ప్రైవేటు సంస్థలో వీళ్ళకి 80,000, 50,000, 60,000 సంఘాలు, యూనియన్లు పెట్టుకునే మేము క్వాలిఫైడ్, సర్టిఫైడ్ అని ఏదో చెప్పి ఏమీ లేదు. వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి పొద్దున్న అక్కడ దింపేసి సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయి ఎంత హెల్మెట్ లోడ్ మళ్ళీ వీళ్ళకి పెట్టి కనిపించకుండా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రైవేట్ సంస్థల దగ్గర చూడండి, వీళ్ళు హెల్మెట్లు పెట్టుకుని వెళ్తా వస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అసలు డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయకండి. ఏదైనా ఉంటే తల్లిదండ్రుల ఖాతాలో, పిల్లల ఖాతాలోనే వేసి విద్య ప్రభుత్వం మంచిగా ఇవ్వండి. ప్రైవేట్ సంస్థలు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకుంటారు. చక్కగా చెప్పి పాఠశాలలో ఎక్కువ తక్కువ నచ్చిన చోట చదివించుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రైవేట్ ఉపాధ్యాయులే ఇప్పుడు ఈ కీలకంగా ఈ దేశంలో కీలకం. మన విద్యార్థులను తీర్చిదిద్దారు 20 సంవత్సరాల నుంచి. వీళ్ళ దగ్గర ఎవరు చదువు ఒకళ్ళిద్దరు గొప్పలో ఉంటారు. అది పరిగణలో తీసుకోకూడదు. బలోపేతం చేయకండి ప్రభుత్వ విద్యను. ఎందుకంటే వీళ్ళు తినేయడమే. వీళ్ళు ఏమి చేయరు. సంఘాలు, యూనియన్లు పెట్టుకుని బెదిరింతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళు ఖాళీగా ఉంటారని అందరికీ తెలిసిపోయింది. వీళ్ళ దగ్గర ఎవరో గొప్పలైన వాళ్ళు చూపించుకోండి. ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, అంతకుమించి ఉండదు. అంతా ప్రైవేట్ సెక్టార్లోని దేశం అంతా కూడా వాళ్ళ కీలకం. ఆ ప్రైవేట్ ఉపాధ్యాయులు వాళ్ళు 8,000, 10,000, 15,000 చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి 50,000, 1,00,000 పిఆర్సీలు, మళ్ళీ పెన్షన్లు, ఇవన్నీ ఏంటిది? డిఎస్సి ఉద్యోగాలు తెస్తే భారం పడిపోద్ది, ప్రజల మీద భారం. ఇదంతా తెచ్చేవాళ్ళు 1వ తారీఖుని. అదేదో ప్రైవేట్ సెక్టార్లు ఇచ్చుకుంటే చక్కగా చెప్తున్నారు పాఠాలు. గమనించి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ బడులను బలోపేతం అసలు చేయొద్దు. గమనించండి. ఆ తల్లికి వందనం ఇది అందరికి ఇవ్వండి, చక్కగా చదువుకుంటారు.